సో, మామూలుగా మాకు లిఫ్ట్స్ అనగానే ఓటిస్ ఇట్లాంటి ఏదో పెద్ద పెద్ద బ్రాండ్సే కనబడుతుంటాయి. ఓహ్! మన ఇట్లా అంటే ఇట్లా మనం గూడా చేయొచ్చు అని నాకు మిమ్మల్ని కలిసాకే తెలిసింది. ఓహ్! అవునవును. ఇలా గూడా మన లిఫ్ట్స్ ఇంత పెద్ద స్థాయిలో అమ్ముడుపోతాయా? నేను అవే పోతాయనుకున్నాను. సో, అసలు ఈ రంగంలోకి ఎట్లా వచ్చారు? ఏంటి అసలు? వాస్తవానికి నేను చాలా సింపుల్‌గా వచ్చానండి ఈ రంగంలోకి. ఆహ్, ఏదో చాలా పూర్ బ్యాక్‌గ్రౌండ్ ఉండే. సమ్మర్ హాలిడేస్ కోసం నన్ను చిన్న టెక్నీషియన్‌గా పంపించారు మా పేరెంట్స్ నేర్చుకోమని. ఆ! నేను నేర్చుకున్నాను. కరెక్ట్‌గా నాకున్న ఆర్థిక పరిస్థితుల వల్ల మళ్ళీ పోయి చదివిచ్చే పరిస్థితి లేదు. సరే దీంట్లో ఆర్థికంగా బావుంటుందనే ఉద్దేశ్యంతోటి అప్పుడే స్టాండ్ బిల్డ్ అయింది. ఓహ్! కంటిన్యూగా అదే రంగంలో ఉన్నాను నేను. 4 దశాబ్దాలుగా. ఆ! ఓకే. అంటే సో, నన్ను ఇగ మీ లైఫ్ అంతా ఇందులోనే. అంతే ఇంటర్మీడియేట్ అయిపోగానే నేను ఇదే ఫీల్డ్‌కొచ్చేసిన. వావ్! బ్యాకెళ్ళిపోతే ఇంటికాడ ఆర్థిక పరిస్థితులు బాగా లేకుండే. ఓకే. నైస్. సో, దీంట్లో మీరు ట్రైనప్ అయ్యారా? ట్రైనప్ అయ్యాను నేను. హ్మ్. మా బాసు ఓటీస్‌లా సీనియర్ ఎంప్లాయీ. ఓకే. రీసెంట్‌గా గూడా మన మెట్రో రైల్ గూడా ఆయనే అడ్వైజర్ ఉండే. అచ్చా! అప్పుడు ఆయన దగ్గర ట్రైన్ అయిన తర్వాత మేము బయటకొచ్చామండి. సో, మీరు దాదాపు ఇప్పటి వరకు మీ కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది మీ కంపెనీ? నేను 2000 సంవత్సరంలో హైదరాబాద్‌కొచ్చానండి. ఓకే. 2006 వరకు ట్రైనింగ్ చేశాను. ట్రైనింగ్. 2006 నుంచి నేను సొంతంగా లిఫ్ట్ కంపెనీ పెట్టుకొని వండర్‌ఫుల్. ప్రారంభించానండి. సో, జెన్యూన్ లిఫ్ట్స్ అనేది 2006లో ప్రారంభమైంది. ప్రారంభించాను. సూపర్. అంటే ఆల్‌మోస్ట్ 2 దశాబ్దాలు ఇప్పటికి. అంతే సార్. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. ఈ అంటే 16, 17 సంవత్సరాలా? 20, 20 18 దగ్గర దగ్గర 24, 20 25 సంవత్సరాలు సార్. ఓహ్! వండర్‌ఫుల్. ఈ సంవత్సరాల్లో 1000కి పైగా లిఫ్ట్‌లు పెట్టారు. అవును సార్. సో, ఎంత ఈ సక్సెస్ సీక్రెట్ ఏంటి? అంటే ఇంత పెద్ద అంటే లిఫ్ట్స్ రంగంలో చాలా మెగా స్టార్స్ ఉన్నారు. అవునండి. వాళ్ళ పోటీని తట్టుకుంటూ ఇంత మంచి నోవాటెల్ తెలంగాణ భవన్ లాంటి ప్రాజెక్ట్ ఎట్లా చేయించుకున్నారసలు? సార్ ఒకటే సార్. ఇక్కడ క్వాలిటీ స్టాండర్డ్స్ మేము గూడా మెయింటైన్ జేసి, నా దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏందంటే కస్టమైజ్డ్ లిఫ్ట్స్. ఓకే. ఎవరైతే బ్రాండెడ్ లిఫ్ట్ వాళ్ళు చేయలేరో, ఓహో! ఎట్ ది సేమ్ టైమ్ లోకల్ కంపెనీ వాళ్ళు చేయలేరో, టైలర్ మేడ్ అంట. ఓకే. టైలర్ మేడ్ అంటే మనం యాస్ పర్ మనిషి తగ్గట్టు షర్ట్ ఎట్లా కుడతామో, అవును. నేను ఈ లిఫ్ట్ రంగంలో ఎక్స్‌పర్ట్ సార్. నేను ఎలాగైనా మీకు లిఫ్ట్ ఇస్తాను. ఓకే. అక్కడ ప్రొవిజన్ ఉందా? లేదా? ప్రాబ్లమ్ ఉందా? ఏవన్నా సరే నేను ఎలాగైనా మీకు అందించగలను. 100% గ్యారంటీ. రైట్. ఇప్పుడు సరే మీరు పెద్ద పెద్ద కంపెనీలకు ఇస్తున్నారు. అట్లాగే మధ్య తరగతి వాళ్ళు 2 ఫ్లోర్స్, 3 ఫ్లోర్స్ ఏసుకునేవాళ్ళు. వీళ్ళకి కూడా ఎట్లాంటి లిఫ్ట్స్ ఇస్తారు మీరు? సార్ లిఫ్ట్ అనేది యాక్చువల్ చెప్పాలంటే కొంతమందికి అవసరం ఉంటది. కొంతమందికి లగ్జరీ ప్రొడక్ట్ అయిపోతది. అవును. అవసరం ఉన్న వాళ్ళకి ఇప్పుడు 4,00,000 నుంచి ఒక 25,00,000 దాకా లిఫ్ట్స్ ఉంటాయి సార్. ఓహ్! ఒక్క ఇండివిడ్యువల్ హౌస్‌కి. అచ్చా! యాస్ పర్ బడ్జెట్ మనం ఇస్తాం సార్. ఓకే. అట్లేం ఓకే. లేదు. ఇప్పుడు కొంతమందికి నెసెసిటీ ఉంటది. ఆళ్ళకి అవును. పర్పస్ సాల్వ్ కావాలి. అవును. ఎందుకంటే మోకాలు ప్రాబ్లమ్ ఉంటది. కరెక్ట్. బడ్జెట్ పెద్దవాళ్ళుంటారు. తక్కువుంటది. అవును. ఇల్లు ఉంటది అట్లా. ఆ! సో, ఎలాగైనా వాళ్ళకి గూడా మీరు ఇస్తాం సార్. ఇస్తారు. కస్టమైజ్డ్ లిఫ్ట్ ఉంటది. ఇప్పుడు బడ్జెట్‌ని బట్టి లిఫ్ట్ మీ ఉంటుంది. దగ్గరికొస్తే నో అనరు ఎవరిని. లేదు లేదు. ఆప్షన్ లేదు సార్. అంతేగా? ఎప్పుడు కూడా ఏ ఆప్షన్ లేదు. ఇంతదైతే నేను చేయను. లేదు వెళ్ళిపోండి, సార్. వాళ్ళకి వెళ్ళిపోండి ఎలా అని కావాలంటే అలా ఇచ్చేస్తాం. ఇచ్చేస్తారు. 100%. వండర్‌ఫుల్. ఇప్పుడు అంటే ఇది ప్రధానమైన ప్రశ్న ఏంటంటే బ్రాండెడ్ ఒకవైపు, అవును సార్. జెన్యూన్ లిఫ్ట్స్ ఒకవైపు అని అనుకున్నప్పుడు ఓకే సార్. నేను బ్రాండెడ్ కాకుండా హ్మ్. జెన్యూన్ లిఫ్ట్స్ ఎందుకు ఎంచుకోవాలి? ఏంటి మీ మీ యూఎస్‌పీ ఏంటి? మీరేం జెప్తారు? సింపుల్ సార్. బ్రాండు, లోకల్ అంటూ ఇక్కడ బ్రాండెడ్ అంటే బ్రాండేనండి హ్మ్. యాక్చువల్‌గా. హ్మ్. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రాపర్ గైడ్‌లైన్ తోటి ఏ టు హ్మ్. జెడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కాంపోనెంట్‌లో ది బెస్ట్‌గా అన్ని మెటీరియల్ దగ్గర నుంచి ప్రాపర్ గైడెన్స్ మన వర్క్ దగ్గర నుంచి అలైన్‌మెంట్ కాంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కాంపోనెంట్‌లో వాళ్ళు పర్ఫెక్ట్‌గా గైడ్‌లైన్స్ ఇచ్చి చేస్తారు కాబట్టి అది బ్రాండ్ అయిపోయింది. ఓకే. ఓకే. ఎట్ ది సేమ్ టైమ్ మేము లోకల్‌లో గూడా ఏ బ్రాండెడ్ కంపెనీ అయినా గూడా వాళ్ళు మెటీరియల్ బయట నుంచి కొనాల్సిందే. హ్మ్. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటూ ఎక్కడ ఉండదు. ఎవరికీ ఉండదు. అచ్చా! అది ఓటీస్ కానీ, ఇంకేదన్నా ఓటీస్ గాని, గాని షిండ్లర్ గాని ఎంత వరల్డ్ వైడ్ ఆ! కంపెనీ ఉండని. ఆ! కాకపోతే వాళ్ళేందంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇంజినీర్స్ ఇప్పుడు ఒక కంట్రోల్ ప్యానెల్ ఉంటదండి. వాళ్ళేం హ్మ్. జేస్తారంటే, నాకు ఈ విధంగా డిజైన్ జేసి ఇవ్వండి ఓకే. అని ఎవరైతే కంట్రోల్ ప్యానెల్ తయారు జేస్తారో వీళ్ళకే తయారు జేస్తాడు. అది వేరే అచ్చా! వాళ్ళకివ్వరు. ఈ బ్రాండెడ్ కంపెనీ వాళ్ళ పాలిసీ అది. హుహుహు. రైట్. ఎవరైతే అర్థమైంది. షిండర్ ఉండనియండి, హ్మ్. వీళ్ళేందంటే ఏదైతే ప్రొడక్ట్ సప్లై చేస్తారో వీళ్ళకి తయారు చేసింది పక్కోనికి ఇవ్వద్దు. అచ్చా! అదే ప్రొడక్ట్ కొంచెం అటు ఇటుగా ఉంటది. మాకమ్ముతారు. హుహు. అట్లేం లేదు. ఓకే. కాకపోతే వాళ్ళది పెద్ద కంపెనీ కాబట్టి వాల్యూమ్‌లో కొంటారు. ఓకే. వాళ్ళ నేమ్ ప్లేట్ తోటి ఇస్తారు. మాకేమో సో, లోకల్ క్వాలిటీలో ఏం తేడా ఉండదు. ఉండదు సార్. రైట్ సార్. ఉండదు. నేనొకటి అడుగుతాను. ఇప్పుడు మా అపార్ట్‌మెంట్‌లో 3 లిఫ్ట్‌లున్నాయి. నేను బ్రాండ్ పేరు చెప్పను. కానీ బ్రాండ్ పెద్ద పేర్లు బ్రాండ్. అవసరం ఆ! లేదండి. పెద్ద బ్రాండే. పెద్ద బ్రాండ్ అవసరం కానీ లేదు. ప్రతి వారానికి ఒకసారి ఆగిపోద్ది. ఒకటి సార్. దీంట్లో మీరు యాస్ ఎ కస్టమర్‌గా క్వెషన్ అడిగినప్పుడు నేనేమంటా యెస్. అంటే సార్ ఆ!
సేమ్ కంపెనీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారా, బయట వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారా పాయింట్. ఓకే. సేమ్ కంపెనీ వాళ్ళు మెయింటైన్ చేస్తే ఒకవేళ బ్రాండ్ అనుకుందాం, హ్మ్. వాళ్ళ మెయింటెనెన్స్ సర్వీస్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. అచ్చా. ఒకవేళ ఒక 1 ఇయర్ 2 ఇయర్ తర్వాత బ్రాండెడ్ వాళ్ళు ఎక్కువ ఆడుతారని చెప్పేసి లోకల్ పర్సన్, స్కిల్డ్ పర్సన్ ఎవరైనా ఉంటే వాళ్ళని టైఅప్ అవుతారు. వాళ్ళ వర్షన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే సార్, అతను స్కిల్ పర్సన్ అయితే అది చేసేస్తాడు. లేకపోతే ఏంటంటే బ్రాండెడ్ వాళ్ళు ఎలా ఉంటాయంటే వాళ్ళ స్పేర్స్ అంటే అన్ని మెకానికల్గా దొరుకుతాయి, కానీ ఎలక్ట్రికల్ సైడ్, కంట్రోల్ ప్యానల్ సైడ్ దొరకవు సార్. దొరకపోవడం వల్ల ఇవి కొంచెం లోకల్ వేరే కంట్రోల్ ప్యానల్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. ఇంకో ప్రాబ్లం వస్తుంది అంటే సార్, ఇప్పుడు ఒకసారి బ్రాండెడ్ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత లోకల్ వాళ్ళు ఎంటర్ అయితే మళ్ళీ బ్రాండెడ్ వాళ్ళు రారు మీ దగ్గరికి. అచ్చా. అది సార్, ఇక వాళ్ళు చేయబెట్టారంటే వీళ్ళు రారు. రారు. ఇంకోటి ఇక్కడ కూడా దానికి తగ్గట్టు సూటబుల్గా మొత్తం మెటీరియల్ ఉంటాయి. కాకపోతే నీ దగ్గరకు స్కిల్ పర్సన్ వచ్చారా లేదన్నది ఇంపార్టెంట్. అచ్చా. ఓకే. టెక్నీషియన్ ట్రైన్డ్ టెక్నీషియన్ వచ్చాడా వస్తే లేదా అనేది చేయొచ్చు. అందరం ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్న ప్రతి లిఫ్ట్ వాళ్ళు ఏదైనా బ్రాండెడ్ కంపెనీలో ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళే ఉంటారు, ఓకే. 90%. రైట్. సో ఒక్కోసారి సడన్గా ఈ లిఫ్ట్లు కూలిపోతుంటాయి కదా, వాటికి రీజన్ ఏంటి సార్? సార్ లిఫ్ట్ కూలిపోవడం అనేది అబద్ధం సార్, 100% గ్యారంటీ ఇస్తున్నా. అవునా? మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఓకే. ఎప్పుడైనా మీరు రోడ్ సైడ్ చూసుంటారు, ఒక లారీ యాక్సిడెంట్ అయ్యి ఏదో ఆగిపోయినప్పుడు ఇంకో లారీని గుంజుకుపోతుంటుంది, ₹1 కడతారు, అవునా? అలాంటి లిఫ్ట్కి 4 రూపాయలు ఉంటాయి. పడిపోవడం అని ఉండదు, కాకపోతే దాని సెన్సారు మెకానిజం పనిచేయకపోవడం వల్ల దానికి ఉన్న ఫ్లోలో ఆటోమేటిక్గా దాని రేషియో లాగకుండా అదే స్పీడ్లో వచ్చి కిందకు వస్తుంది. దానివల్ల స్ప్రింగ్ గుద్దుకుంటుంది, లోపల ఉన్న వాళ్ళు హైపర్ అయిపోతారు, టెన్షన్ అయిపోతారు. అట్లా కొంచెం ఒక్కటి అదే స్పీడ్లో వచ్చినప్పుడు మొత్తం మోకాళ్ళు అవి విరగడం, డైరెక్ట్ కింద పడిపోవడం చాలా తక్కువ సార్. రోపులు తెగిపోవు, ఆ సెన్సార్ మెకానిజం పనిచేయడం డైరెక్ట్ గుద్దుకుంటా కింద పోయి. మరి అదే కదా డేంజర్. మరి అది ఎట్లా దానికి? అదే సార్, ఒకటి ఏంటంటే సార్, నేను అందరికీ పబ్లిక్కి కానీ కస్టమర్లకు కానీ ఒకటే ఇస్తున్నా సార్, లిఫ్ట్ వాళ్ళకి కానీ ఎవరైనా ఉన్నాయండి. ఇప్పుడు కస్టమరు ప్రాపర్గా సర్వీసింగ్ చేయించుకోవాలండి. ఇప్పుడు ఒకళ్ళు ఒక 2000 రూపీస్ అన్నారు అనుకోండి, వేరే వాళ్ళు వచ్చేసి 1500 చేస్తారు, 1000 అట్లా. కస్టమర్ దగ్గర కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంట్లో యాక్సిడెంట్ కావడం. ప్రాపర్ పర్సన్ కరెక్ట్ చేసేవాడు కొంచెం క్వాలిటీ ఉన్నప్పుడు మెయింటెనెన్స్ సర్వీస్ ఛార్జ్ కొంచెం ఎక్కువ తీసుకుంటారు సార్. అట్లాంటివి కొన్ని జరుగుతున్నాయి సార్. ఓకే. సో మంచి టెక్నీషియన్తో చేయించుకోవాలి, కక్కుర్తి పడద్దు. అంతే. ఇంత లక్షలు ఖర్చు పెట్టి లిఫ్ట్ పెట్టుకొని అంతే సార్. మెయింటెనెన్స్ దగ్గర నెలలకు ఒకసారి మాకు ఇప్పుడు లిఫ్ట్ ఏం ప్రాబ్లం లేదండి, 2 నెలల రండి అట్లాంటివి కూడా జరుగుతున్నాయి. ప్రాపర్ చెకింగ్ ఉండాలి ఎవ్రీ మంత్. ఓకే. ఎవ్రీ మంత్ చెకింగ్ చేసుకోవాలి సార్, జనరల్ సర్వీస్ చేసుకోవాలి. నేను అదే చూస్తున్నారు, ఏంది ఇంత పెద్ద కంపెనీ లిఫ్ట్ అంటున్నారు, వారానికి ఒకసారి ఆగిపోతుంది, మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ రిపేర్ చేస్తారు, మళ్ళీ ఆగిపోతుంది. అదే సార్, మీకు ప్రాపర్ టెక్నీషియన్ దొరికింది అనుకోండి సార్, దాంట్లో కూడా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఎలా ఉందంటే సార్, మార్కెట్ ఈజీ అయిపోయింది. కొంత టెక్నీషియన్లు కూడా తప్పులు ఉన్నాయి సార్. ఎలాగంటే వాళ్ళు ప్రాపర్గా నేర్చుకోకుండా ఎలివేటర్ కంపెనీ పెడదాం అనుకొని ఇలాంటివి జరుగుతున్నాయి సార్. దానివల్ల ఈ మధ్య కాలంలో ప్రమాదాలు ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్ అనేది లోకల్కి వచ్చేసింది సార్. ఇంతకుముందు మేము అహ్మదాబాద్, బాంబే అలా వెళ్ళి తెచ్చుకునే వాళ్ళము, ఇక్కడ లోకల్ అన్నీ దొరుకుతున్నాయి. దానివల్ల ఈజీ అయిపోయింది. ప్రాపర్గా నేర్చుకోకపోవడం, ప్రాపర్గా వాళ్ళకి గైడ్ లైన్స్ లేకపోవడం, ఒక 4-5 నెలలు మార్కెటింగ్ చేసి లిఫ్ట్ కంపెనీ పెట్టడం, దీనివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. ఓకే.